హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. టెక్నికల్ నాలెడ్జ్ ఛానల్కి అయితే స్వాగతం. ఈరోజు మనం కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఎలా చేసుకోవాలి, దానికి ప్రొఫైల్ ఫోటో ఎలా అప్డేట్ చేయాలి, అసలు హ్యాండిల్ అంటే ఏంటి, మనకి యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎలా మార్చాలి, హ్యాండిల్ ఎలా మార్చాలి, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. మనం ముందు వీడియోలో కొత్త సపరేట్ జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్కి, అసలు ఆ ఈమెయిల్ ఐడి ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, మనకి ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉంది కదా, మనకి కొత్త ఈమెయిల్ ఐడి ఎందుకు క్రియేట్ చేసుకుని మనం ఛానల్కి పెట్టుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మీరు ముందు వీడియోలోనే చెప్పాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళైతే చూడండి. ఈరోజు మనం వీడియోలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా, ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేయడం ఎలా, మనం హ్యాండిల్ అంటే ఏంటి, ఆ హ్యాండిల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ మనం ఎలా మార్చుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి నేను చెప్పడం జరిగింది. మీరు చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పేసి పార్ట్స్ బేస్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నేను పెద్ద వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సగం అర్థమవి సగం అర్థం అవ్వలేనట్టు ఉంటుంది, కొంచెం మీకు చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. కాబట్టి నేను మీకు చిన్న చిన్న వీడియోస్గా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూసి మీరు సపోర్ట్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, మనం యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం. మనం ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. మనం ఆల్రెడీ మొన్నటి వీడియోలో మనం మెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, సపరేట్ మెయిల్ యూట్యూబ్ ఛానల్కి తెలుసుకున్నప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అయితే తెలుసుకుందాం మనం. ఓకే, యూ మీద అయితే క్లిక్ చేశాను. ఒకవేళ మీది డిఫాల్ట్గా మీరు వాడే జీమెయిల్ ఐడి యూట్యూబ్లో డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మనం స్విచ్ అకౌంట్స్ మీద అయితే క్లిక్ చేయాలి. మనం ఏ అకౌంట్ అయితే మనం యూట్యూబ్ ఛానల్కి క్రియేట్ చేసామో ఆ ఈమెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకే, నేనైతే ఆ ఈమెయిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఓకే ఓకే ఇక్కడ నాకు మెయిల్ ఐడి చెప్పి మన క్రియేట్ చేసిన నేమ్ అయితే చెప్తుంది. ఇక్కడైతే క్లిక్ చేయండి మన జీమెయిల్ ఐడి మీద. చూసారు కదా, ఇక్కడ మనకి మీరు ప్రొఫైల్ నేమ్ కానీ అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ నేమ్ కానీ ప్రొఫైల్ కానీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోతుంది. అయితే వీళ్ళు అనౌన్స్ అయితే చేస్తున్నారు. అప్లోడ్ పిక్చర్ అని ఉంది. మనం ఇక్కడికి కనుక క్లిక్ చేసామంటే మన గ్యాలరీలో ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. ఓకే, గ్యాలరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మన గ్యాలరీలో ఫొటోస్ ఉన్నాయి. ఓకే, నేను కెమెరాలో ఉన్న ఒక ఫొటోస్ అయితే మీకు సపోజ్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఓకే ఓకే ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేద్దాం మనం. ఓకే, ప్రొఫైల్ ఫోటో అప్డేటెడ్ అని అయితే ఇక్కడికి మనకు అనౌన్స్ చేసింది. ఎడిట్ నేమ్ అని ఉంది. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే నేమ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ అంటే మీకు ఒక డౌట్ అవచ్చు, హ్యాండిల్ అని ఎందుకు ఉంది ఇక్కడ, హ్యాండిల్కి అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి యూట్యూబ్లో, అవి మన నేమ్ సెర్చ్ చేసినప్పుడు అంత మనది న్యూ ఛానల్ కాబట్టి అంత గ్రో అవ్వదు. కాబట్టి మనకి యూట్యూబ్ ఛానల్ అనేది అంత మనకి పైన అయితే చూపించదు మనం సెర్చ్ చేయగానే. కాకపోతే ఈ హ్యాండిల్ అనేది ఎందుకంటే నీ యూట్యూబ్ ఛానల్కి సపరేట్ హ్యాండిల్ అనేది యూట్యూబ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఆ హ్యాండిల్ కనుక మనం యూట్యూబ్లో సెర్చ్ చేసామంటే
అప్పుడు మన ఛానల్ మాత్రమే వస్తుంది, వేరే వాళ్ళ ఛానల్ మీద ఎటువంటి హ్యాండ్ ఉండదు. కాబట్టి ఇంకా వాళ్ళ ఛానల్స్ ఏమీ రావు, మనమే టాప్లో మనదే వస్తుంది సెర్చ్ చేయగానే. హ్యాండిల్కి ఇదే అర్థం. క్రియేట్ ఛానల్ అయితే మనం క్లిక్ చేద్దాం. చూసారు కదా వీడియో, మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూసారు కదా మీరు. రేపు వీడియోలో మనం యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, మనం ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, టైటిల్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోతుంది, లెంత్ వీడియోస్ ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు. కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అందరికీ. నచ్చితే సపోర్ట్ అయితే చేయండి గాయస్.